మంచి బాగా హిట్ అయ్యేది, రీల్స్ లో బాగా హిట్ అయ్యేది. చిట్టీల వ్యాపారం పేరుతో మాదాపూర్లో భారీ మోసం. మీరు అయినప్పుడు మీకు 5 మంది కమిట్మెంట్, 5 నెలల కమిట్మెంట్. ఆయన అడిగినప్పుడు ఆయనకు 5 నెలల కమిట్మెంట్, ఇంకోటి అయినప్పుడు ఇంకొకటి 5 నెలల కమిట్మెంట్. సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ లోపల 30 లక్షల చిట్టీలు వేసామండి. అంటే నేనే కాదండి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చాలా మంది వేశారండి. ఈ కంపెనీలో మేము చిట్టీలు వేయడానికి కారణం ఏంటంటే ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చిన్నజీయర్ స్వామికి సంబంధించినటువంటి లోగోస్ ఉన్నాయండి. అక్కడ లోగోస్ ఉన్నాయి, చిన్నజీయర్ స్వామి గారు పెద్ద స్టాచ్యూస్ ఫోటో ఉంది. ఇది చిన్నజీయర్ స్వామికి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్పేసి మాకు నమ్మించి మోసం చేసి మాకు చిట్టీలు వేయించారండి. ఒక్కొక్కరు 10 లక్షలు, ఒకరు 50 లక్షలు, ఒకరు 25 లక్షలు, ఒకరు ₹1,00,00,000 చిట్టీ వేసిననుకున్నానండి. నేను 5 నెలలు చిట్టి కట్టానండి. నా టోటల్ పేమెంట్ వచ్చి 3 లక్షలండి. ఇప్పుడు మేము 5 నెలలు మాకు కమిట్మెంట్ ఇచ్చారండి చిట్టి ఇస్తామని చెప్పేసి. 5 మంత్స్ కట్టిన తర్వాత 6 మంత్ తర్వాత మేము పేమెంట్ కోసం వచ్చాము. 25th వచ్చామండి. 25th వచ్చి ఆఫీస్ బంద్ ఉందండి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగితే ఏమైందని, వాళ్ళు కూడా బాధ్యతలేనండి. వాళ్ళకి అడిగితే ఏమైందంటే, ఇట్లా మీ ఆఫీసు మీరు చిట్టీలు వేశారు కాబట్టి ఇక్కడ ఆఫీస్ బంద్ అయిందండి, చిట్టీలు ఇవ్వట్లేదు, ఎవరికి పేమెంట్ చేయట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మీరు ఒకసారి కాల్ చేయండి అంటే మేము కాల్ చేసామండి. మాకు నెక్స్ట్ డే వరకు మాకు కనెక్ట్ లో ఉన్నాడండి. ఎవరు? గణేష్ గారు అండ్ శ్రీకాంత్ గారు, శ్రీనివాస్ గారు, రాకేష్ గారు అండి, జ్యోతి గారు, నలుగురు కాంటాక్ట్ లో ఉన్నారు. నెక్స్ట్ డే నుంచి 24th వరకు కాంటాక్ట్ లో ఉన్నారు. 25th నుంచి స్విచ్ ఆఫ్ అండి ఫోన్ అండి. ఇప్పటి వరకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేరు. మేము అలా అని చెప్పేసి నిన్న సిపిఓ గారిని కలిసాము. సిపిఓ గారిని కలిస్తే ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు ఈ రోజు మార్నింగ్ శ్రీనివాస్ వాళ్ళ కొడుకుని పట్టుకొని వచ్చారండి. శ్రీనివాస్ అంటే సమతామూర్తి కంపెనీ హెడ్ అండి. శ్రీనివాస్ కొడుకు రాకేష్ గారు వచ్చి సెకండ్ హెడ్ అండి. జ్యోతి గారు, గణేష్ గారు హెడ్ అండ్ అకౌంటెంట్ అండి. వాళ్ళని ఇంకా వాళ్ళు అస్టాండింగ్ లో ఉన్నారు. ఎవరు? గణేష్ అండ్ జ్యోతి గారు అండి. ఇది మాకు మీ మీడియాతో మాట్లాడడం ఏంటంటే, మాకు మీరు ఎలాగైనా చేసి హెల్ప్ చేసి మా డబ్బులు మాకు రీఫండ్ చేపిస్తే చాలండి. వాళ్ళు ఇచ్చేటువంటి 10 లక్షలు మాకు అవసరం లేదండి. మేము కట్టినటువంటి అమౌంట్ మాత్రమే మాకు ఇస్తే చాలండి. వీళ్ళ దగ్గర ఎట్లా అంటే 20 నెలలు, 25 నెలలు, 30 నెలలు, 50 నెలలు ఇలా చిట్స్ ఉన్నాయి. సో 50 మంత్స్ 10 lakhs ఇస్తే పర్ మంత్ 20,000 కట్టాలి. కమిషన్ బోను 13,000, 14,000 కట్టాలి. ఈజీ ఉంటది కదా అనే వే తోటి వీళ్ళు కూడా రిజిస్టర్డ్ అని పెట్టారు. సో అని చెప్పి అందరు వేసాము. సో 4th మంత్ అందరికి కమిట్మెంట్ ఇచ్చారు. ఒక 1 lakh వాళ్ళకి, 10 lakhs వాళ్ళకి, 5 lakhs వాళ్ళకి, 20 lakhs వాళ్ళకి, 50 lakhs వాళ్ళకి, 1 crore చిట్ కూడా కమిట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి 4th మంత్, 5th మంత్, 4th మంత్, 5th మంత్ వేసిన వాళ్ళందరికీ 4th మంత్, 5th మంత్ కమిట్మెంట్ ఇచ్చారు. బట్ మేము వెరిఫికేషన్ చేస్తే ఏంటంటే వాళ్ళు చిట్ ఫండ్ రిజిస్టర్ చేశారు. బట్ చిట్టి వేయడానికి రిజిస్టర్ పర్మిషన్ ఇవ్వలేదు. అది అక్కడ యాక్చువల్లీ చిట్ వేయాలంటే వీళ్ళు డిపాజిట్ చేయాలి. అక్కడ ఆ డిపాజిట్స్ ఏం లేవు. చాలా మంది దాని గురించి అడిగితే లేదు అది డిపాజిట్ చేసాము, మాకు అది ఫామ్ ఉంది, అది ఇది అని చెప్పి అందరినీ మోసపుచ్చారండి. ఇది